Stations at one point of time, a glorious sector. ఏమైంది తెలంగాణలో ఈ 2 సంవత్సరాల్లో? Why is that stamps and registrations is declining? Is the government ready to give a white paper to this house? నేను అడుగుతున్నాను అధ్యక్ష, 19,087 కోట్ల రూపాయలు వీళ్ళు పెట్టుకుంటే టార్గెట్, వాట్ ఈస్ అకంప్లిష్డ్ ఇస్ ఓన్లీ 12,345 crores అధ్యక్ష. అట్లాగే చెప్పుకుంటూ పోతుంటే ఆఖరికి ఎక్సైజ్ రెవెన్యూ తగ్గిపోయింది, సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోయింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ తగ్గిపోయింది, లోన్లు 150-200% లోన్లు పెరిగిపోయినాయి, వచ్చిన ఆదాయం రావట్లేదు. 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అంటే ఎట్లా? చెట్ల మీద ఇస్తాలు కొడతారా? చెట్ల మీద ఇస్తాలు కొడతారా అధ్యక్ష? ఈస్ దట్ ద వే దట్ యూ కన్సీవ్ అ బడ్జెట్ అండ్ దెన్ మిస్లీడ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ? ప్రజలను ఎట్లన్నా ఈ చట్టసభను మీలాంటి పెద్దలు కూర్చున్న తర్వాత కూడా మిస్లీడ్ చేస్తారా అధ్యక్ష? సిఏజీ రిపోర్ట్ ఇట్లా చెప్తున్న తర్వాత వాళ్ళు ఈ రకంగా ప్రజలను మిస్లీడ్ చేయడం ఎంతవరకు న్యాయం? రెండో అధ్యక్ష, పొద్దుగాల దయాకర్ గారు మాట్లాడుతూ 8 లక్షల కోట్లు అప్పైంది అని వారు పెద్దలు అన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగి అప్పుడే మేము సరిదిద్దాలనుకున్నాం, ఈ రకంగానే వాళ్ళు వేసినట్టు మేలేద్దాం అనుకున్నాం, కానీ మా అన్న ఆవేశంగా మాట్లాడుతుండగా వదిలిపెట్టినాం. మీ రికార్డును నమ్మనా? సిఏజీ రికార్డును నమ్మనా? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానంగా వచ్చినటువంటి అంకెలు నమ్మనా? When the parliament itself has indicated that the previous government has taken a debt of only 3,42,000 crores. How is this audacity for this government and their representatives to make rhetoric of 8 lakh crore? Etta maatladtaru etla? Is this not breach of privilege? Again and again, time and again. Is this not breach of privilege? నేను ఒక చిన్న తప్పుడు మాట మాట్లాడితే నా మీద ఇంత ఎగిసిపడతారు. కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయలేదు మొర్రో అని పార్లమెంట్ చెప్తుంది, మొర్రో అని సిఏజీ చెప్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ యు గో ఆన్ రికార్డ్. కుక్కను పట్టుకొని అదేమంటారన్నా, పిచ్చి కుక్క అని చెప్పని ముద్రేసినట్టుగా ఇవాళ తప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అది ఔచిత్యం ఎట్లా అవుతుంది? అది మిస్లీడింగ్ కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, ఇవాళ అధ్యక్ష, any state development is reflected in their sustainable development goal indicators adhyaksha. బాధ దాకరణ మీరు కూడా వినాల కేర్ఫుల్గా. మీదే తెలంగాణ రైజింగ్ అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇన్ రియాలిటీ తెలంగాణ ఇస్ సింకింగ్. ఫైనాన్షియల్లీ ఇట్ ఇస్ సింకింగ్, సోషల్లీ ఇట్ ఇస్ సింకింగ్, ఇన్ ఎవ్రీ సెక్టర్ ఇట్ ఇస్ సింకింగ్, బట్ ఓన్లీ రైజింగ్ ఇన్ ద పోస్టర్స్, ఇన్ ద పాంఫ్లెట్స్, ఇన్ ద అడ్వర్టైజ్మెంట్స్. నేను ఎస్డిజి గోల్స్ చెప్తా అధ్యక్ష, నేను డేటా చెప్తా. అక్కబట్టవే ఎందుకట్లా ఆగమవుతున్నారు? ఆగరే అమ్మా మీరు. మీరు ఆకలి సూచికల్లో అధ్యక్ష, హంగర్ ఇండెక్స్ లో అధ్యక్ష తెలంగాణ 21వ స్థానంలో ఉంది అధ్యక్ష భారతదేశంలో. నాణ్యమైన విద్యను అందించడంలో అధ్యక్ష తెలంగాణ 17వ స్థానంలో ఉంది అధ్యక్ష. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వంలో అధ్యక్ష తెలంగాణ 23వ స్థానంలో ఉంది అధ్యక్ష. మంచి ఆరోగ్యము, శ్రేయస్సుకు సంబంధించినటువంటి ఒక జిఎస్డిపి గోల్స్ లో అధ్యక్ష తెలంగాణ 18వ స్థానంలో ఉంది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ లో అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ విత్ చీఫ్ మినిస్టర్, ద హోమ్ మినిస్టర్ 27th పొజిషన్ లో ఉంది అధ్యక్ష. ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ లో 27% ఉంది, 27వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. Now they are saying Telangana is rising and then I have to clap. What is this అధ్యక్ష? ఎట్లయితుంది అధ్యక్ష ఇది? Are you not misleading అధ్యక్ష? Should they not require to be regulated అధ్యక్ష? తప్పని చెప్పకూడదు అధ్యక్ష అనేది. నేను ఉట్టి బూతులు మాట్లాడుతున్నా అధ్యక్ష, లాగులో తొండలాంటారు అధ్యక్ష. నేను ఓన్లీ డేటా మాట్లాడుతున్నా అధ్యక్ష. ఐ విల్ నాట్ క్రాస్ వన్ వర్డ్ బియాండ్ ద డేటా. అట్లా మాట్లాడితే నన్ను ఉరి చేయండి మీరు. ఇక్కడ కంక్లూడ్ చేయండి. టైం ఏంటి అధ్యక్ష? 2 నిమిషాలు. మీరు అసలే సభల్లో మన మీద గౌరవం పోతుంది అధ్యక్ష. మాట్లాడిన అధ్యక్ష కౌన్సిల్ మీద అధ్యక్ష ఇంత పెద్ద 3 ట్రిలియన్ ఎకానమీలో, 1 ట్రిలియన్ 3 ట్రిలియన్ ఎకానమీలో పాపం విద్యావేత్తలు, ఎంబీ ఫౌండేషన్ లాంటి వాళ్ళు మొత్తుకుంటున్నారు అధ్యక్ష. వెంకటరెడ్డి గారు వాళ్ళంతా మన నల్గొండలో అధ్యక్ష వాళ్ళు 15% ఇస్తా అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అధ్యక్ష. దే ఆర్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ టుడే అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే, మీరు ఎదగాలనుకుంటున్నారు, మేము కూడా మీకు తోడిస్తాం, కానీ ఆ ఎదుగుదలలో ఉన్నట్టు సత్యాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత నాది. ఇఫ్ మీరు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి నేనెందుకు, ప్రతిపక్షం ఎందుకు నాకు? వాట్ ఎవర్ యూ టాక్, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ టోల్డ్ మీ.
డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్, డిబేట్ అండ్ దెన్ డిసెంట్ అని. వీళ్ళ కొత్తగా వ్యవహరిస్తా ఉన్నారు, నాకు అర్థమే కావట్లేదు ఇక్కడ. రెండోది అధ్యక్ష, నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్ మా పొన్నవని ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం నాకు తెలియదు, కానీ మా దయాకర్ అన్న పొన్నవని ఒప్పుకుంటారో లేదా చైర్మన్ కదా సార్. ఆ రైతు డిక్లరేషన్కు సృష్టికర్త నేనే అధ్యక్ష. ఆ మీటింగ్లో ఇన్ఫాక్ట్ ఐ రిటన్ విత్ మై హ్యాండ్ అప్పుడు ఉన్నా. అయితే అధ్యక్ష ఏంటంటే దాంట్లో మీరు రైతు డిక్లరేషన్ ఎన్ని మాటలు చెప్పిండ్రు అధ్యక్ష? మీరు ఎన్ని మాటలు చెప్పిండ్రు రైతు డిక్లరేషన్? అది కాదు, ఎన్ని మాటలు నేను రాసిదని చెప్పు. మా 100 ఇయ్యాలా కానీ ఇయ్యరు కదా వాళ్ళు ఇయ్యరు కదా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి కావాలి, వారు అయితే రావారా? వారు కొట్లాడకు వారు గారు. అది కొత్త నిర్వచనాలు ఉన్నాయి అక్కడ, అది వేరు ముచ్చట. కానీ ఇక నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేసినా అని చెప్పని మీరు చెప్తారు. వాస్తవానికి మీరు ఇచ్చిన వాగ్దానం ఎన్ని లక్షల మందికి మీరు రుణమాఫీ చేస్తా అన్నారు? మీరు చేసిన రుణమాఫీ ఎంత? ఇవాళకి కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమందో ఒక్కసారి దయచేసి సంఖ్య చెప్పండి అధ్యక్ష. ఉట్టిగానే మేము చేసేసినాం అంటే కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళకి చెప్పాలని కోరుతున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష నేను యువత గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష. వి ఆల్ రిప్రజెంట్, మేమంతా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. పొన్నమన్న లేకపోతే మన దయాకర్ గారు, వెంకట్, వీళ్ళంతా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ కొట్లాడి అంతా వచ్చినటువంటి వాళ్ళు. అధ్యక్ష బోడమల్లయ్య సామెత ఉంది అధ్యక్ష, పాపం ఆ పిల్లలది. అశోక్ నగర్ పోతారు, ఎన్నికలలో ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. రాహుల్ గాంధీ గారు సైతం పోతారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే వాళ్ళపైన దాడులు చేసేట ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి పరీక్షలు తప్పుడు పద్ధతిలో నిర్వహించిండ్రు అని చెప్పని వాళ్ళు న్యాయం కోరితే వాళ్ళపైన లాఠీలు జడిపిస్తా ఉన్నారు అధ్యక్ష. జీవో 29 ఈజ్ అ జోక్ అధ్యక్ష. నేను ఆత్మతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గొంతులు కోసే విధంగా జీవో 29 పట్టుకొచ్చింది. నోవేర్ ఇన్ ద కంట్రీ నో టెస్ట్ విల్ బి ఎవర్ కండక్టెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ugly జీవో కాల్డ్ జీవో 29 which is against the spirit of social justice and merit ranking పట్టుకొచ్చినారు. ఇలా కోర్టుల చుట్టూ తిరిగితే ఈ పార్టీలు ఎన్నుకున్నాయి, ఆ పార్టీలు ఎన్నుకున్నాయి అని చెప్పని ఇవాళ నిరుద్యోగులకు రాజకీయాలు అంటగట్టేట ఒక చిల్లర ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. దీన్ని తప్పు అని చెప్పి నేను తెలియజెప్తాను అధ్యక్ష. అధ్యక్ష కాంట్రడిక్షన్స్. మొదటి నెలలో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2.5 ఏళ్ళు అయింది. ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియదు. బట్టి గారేమో మేము ఇవ్వలేదని అంటారు. మహేష్ గౌడ్ గారేమో మేము 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని ఆయన అంటాడు. ఫస్ట్ మీరు క్లారిటీతో రండి ప్రభుత్వం. వి ఆల్ మేక్ మిస్టేక్స్ ఇన్ లైఫ్. ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు తప్పైతే సరిదిద్దుకొని మేము అప్పుడు అట్లా అన్నా, మేము ఇప్పుడు చేయలేకపోతున్నామని చెప్పండి. కానీ దబాయించకండి, బుకాయించకండి. దట్స్ నాట్ డెమోక్రసీ. నేను ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, నేను మీకు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇది ఎన్నికల సందర్భంలో జాబ్ క్యాలెండర్ అధ్యక్ష. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, అసలు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయా లేవా చెప్పండి. వై డోంట్ యూ డిక్లేర్ ఎ వైట్ పేపర్? వాట్ ఈస్ ఇట్ ప్రివెంటింగ్ యూ? ఇవాళ అశోక్ నగర్లో పాపం కోచింగ్ సెంటర్లో పడి పేదింటి బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు తల్లిదండ్రులు వదిలిపెట్టి పుస్తలు అమ్ముకొని, మెట్టలు అమ్ముకొని తల్లులు తీసుకొచ్చి ఫీజులు కట్టి అక్కడ చదువుకుంటారు అధ్యక్ష. ఉద్యోగాలు పడతాయని, పడకపోతే పడవని చెప్పండి. పడితే ఎప్పుడు పడతాయని చెప్పండి. మీరు ఇచ్చిన క్యాలెండర్ని మీరు ఇవాళ పాటించకుండా నిరుద్యోగ యువకుల నోళ్ళు మన్ను కొడుతున్నారు అధ్యక్ష. నేను బాధతో చెప్తున్నా అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు అధ్యక్ష, మా వెంకట్ వీళ్ళంతా ఫైటర్స్ అధ్యక్ష, పెద్ద ఫైటర్స్. వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అవుతుంటుంది. నిరుద్యోగుల కోసం కొట్లాడిన వాళ్ళు మరి వాళ్ళు ఎందుకో వారు రివర్స్గా మాట్లాడుతున్నా మీద బాధ అవుతుంది. నేను చెప్తా అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, నేను ఒక మాట తప్పు మాట్లాడితే అధ్యక్ష, నేను తప్పు మాట్లాడినా అని చెప్పని నా మాటలు విడ్రా చేసింది అధ్యక్ష. మీకు దండం. నేను ఐ విల్ నాట్ క్వశ్చన్ దిస్ హౌస్ అధ్యక్ష. బట్ అధ్యక్ష, నడి బజార్లో నేను అబద్ధం అనొద్దు అంటున్నాను. ఏం సత్యదూరమైన మాట చెప్తున్నా అధ్యక్ష. ఏం చెప్పిండు నిన్న? 67,000 ఉద్యోగాలని చెప్పని గవర్నర్ గారు మాట్లాడారు అధ్యక్ష. గుండె మీద చేయబెట్టుకోమని చెప్పండి, బయటికి పోదాం, పండి పెద్దమ్మ గుడి దగ్గర పోదాం. 67,000 ఉద్యోగాలు అదే ఫిల్ అధ్యక్ష. నేను చెప్తా అధ్యక్ష, నేను డేటా లేకుండా మాట్లాడాను వెంకట్ భాయ్, మీకు తెలుసు ఎందుకు నన్ను మీరు అట్లా అంటున్నారు. నేను ఉట్టి అబద్ధం అయ్యాను. అటు కూడా చెప్పే పొన్నమన్న, అటు కూడా చెప్పు అధ్యక్ష.
అధ్యక్ష టీజీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్ was notified on 19th February 2024 with 63 posts. దానికంటే ముందే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో 503 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి అగైన్స్ ద రూల్స్ రెగ్యులేషన్స్ దట్ కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ 523 వేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంది అధ్యక్ష. డిఎస్సి అధ్యక్ష 11,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. వీళ్ళు గత ప్రభుత్వం 5,973 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసి 5,000 కలిపి 11,000 అని చెప్పింది అధ్యక్ష. ఇక వీళ్ళు వేసిన నోటిఫికేషన్లు మెడికల్ హెల్త్లో ఒక 435 ఉద్యోగాలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, మెడికల్ హెల్త్ ల్యాబ్ టెక్నీషియన్స్ 1,284, మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ నర్సెస్ 2,000, తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూటర్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 118, టీజీఆర్టీసీ 1743, టీజీఎఫ్ఎస్ఎల్ టెక్నీషియన్ 60, టీజీఆర్టీసీ మా పునవన శాఖ 198, వెరచి 17,513 అధ్యక్ష. ఎక్కడ 67,000 అధ్యక్ష? ఇది 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 ఏమండి సామెత ఉంది అధ్యక్ష మన దగ్గర. ఏ తొట్ల కడితేంది నా తొట్ల ఇంత దానన్నట్టుంది అధ్యక్ష. ఏ తొట్ల కడితేంది నా తొట్ల ఇంత దానని చెప్పని ప్రజల్ని మభ్యపెడితే ఎట్లా అధ్యక్ష? గత ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడతారు అధ్యక్ష. నేను మీకు కొన్ని సత్యదూరం నేను చెప్తా అధ్యక్ష. ఇంకో కొన్ని విషయాలు అధ్యక్ష. నేను మొన్న ప్రశ్న అడిగిన అధ్యక్ష లాస్ట్ సెషన్లో. మీ యొక్క అనుగ్రహంతో నాకు అసెంబ్లీ నుంచి సమాచార కౌన్సిల్ నుంచి సమాచారం వచ్చింది అధ్యక్ష. దే హ్యావ్ నో క్లూ అస్ వాట్ ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నాకు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక డేటా అధ్యక్ష, ఇది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చిన ఒక డేటా ప్రకారంగా జిల్లాల వారీగా వీళ్ళ లెక్క ప్రకారంగా రిజిస్టర్డ్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఓన్లీ 4 lakhs అని చెప్పాలంటుంది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి, మా బతుకులు ఎట్లా బాగుపడతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ ది అడాసిటీ టు గివ్ ఓన్లీ 4 lakhs. ఇక ఈ భజన ఇట్లనే చేయండి, 10 సంవత్సరాల భజన చేయండి. మీకు తీర్థాలు కొనియాల, మీరు 10 సంవత్సరాల భజన ఇట్లనే చేయండి, ఇట్లనే చేయాలా అట్లే. ప్లీజ్ వస్తా అధ్యక్ష యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడింది అధ్యక్ష. ఇదే జోక్ అధ్యక్ష. మీరన్నా చూడరు అధ్యక్ష, మీరు కంప్యూటర్ టెక్నాలజీ చూస్తారు కదా అధ్యక్ష. నేను అబద్ధం ఆడితే చెప్పరు అధ్యక్ష. ఆనంద్ మహీంద్రా అధ్యక్ష పెద్ద వాళ్ళందరినీ పెట్టింది అధ్యక్ష. దాంట్లోకి పోయి చూస్తాయి అధ్యక్ష, పట్టుమని 10 కోర్సులు లేవు అధ్యక్ష. 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రీషియస్ ల్యాండ్ హెస్ బీన్ అలొకేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ. వీళ్ళు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఈక్వలెంట్ టు ఐఎస్బి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బి, రేవంత్ రెడ్డి గారు YYSU అని చెప్పని ప్రచారం చేసుకుంటారు. మేడి పండు చూడు, మేలిమ ఇండు, పొట్ట విప్పు చూడు, పురుగులు ఉండనట్టుగా దట్ YYSU ఇస్ ఎ ఫ్రాడ్ విచ్ డస్ నాట్ టేక్ ప్లేస్, విచ్ డస్ నాట్ గో ఫర్దర్. అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష మీకు తమ దృష్టి తీసుకొస్తా అధ్యక్ష. పాపం అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తాను అధ్యక్ష, పట్టించుకోలేదు అధ్యక్ష. SC ST BC బ్యాక్లాగ్ పోస్టులు నింపుతామని చెప్పని మేనిఫెస్టోలో చెప్పింది అధ్యక్ష. వాట్ హ్యాపెన్ టు దట్? 2.5 ఏళ్ళు అయింది. మీరు కనీసం చెప్పండి మాకు, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు ఎంతమందికి బ్యాక్లాగ్ పోస్టులు ఏ శాఖలో ఉన్నాయో చెప్పండి సార్. ఇఫ్ నాట్ యూ కెన్ ఫిల్, అట్లీస్ట్ యూ టెల్ us the vacancies చెప్పలేరు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ప్రైవేట్ కంపెనీలలో 75% స్థానికులకు రిజర్వేషన్ అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. దిస్ వాజ్ కెప్ట్ ఇన్ 2018 అధ్యక్ష అండ్ ఆల్సో 23 అధ్యక్ష. ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అధ్యక్ష? నాకు బాధ కొట్టేది ఏంటంటే అధ్యక్ష, ఇవాళ మూసీ నది విషయంలో అధ్యక్ష, నాకు మీరు టైం ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి నేను కొంచెం స్పీడప్ చేస్తాను అధ్యక్ష. మూసీ నది విషయంలో అధ్యక్ష 300 పైగా ఇళ్ళు కూల్చింది అధ్యక్ష. బేఘర్ అయిపోయింది అధ్యక్ష, వాళ్ళు బిచ్చగాళ్ళు అయిపోయింది అధ్యక్ష. రీహాబిలిటేషన్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఐ వాజ్ ఇన్స్పైర్డ్ వెన్ రాహుల్ గాంధీ టాక్డ్ అబౌట్ 2013 రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్. పర్సోల్కి పోయి ఆయన ఆ చట్టం పట్టుకొచ్చింది అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది UPA గవర్నమెంట్ ఇన్ 2013. What happened to this Congress government that they don't respect? Rahul Gandhi brought in the act. ఎవరిచ్చింది మీకు అడాసిటీ? మూసీ పరివాహక ప్రాంతంలో సోషల్ అసెస్మెంట్ తీసిపోయే హక్కు మీకు ఎవరిచ్చినారు? అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ మీ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ప్రొటెక్ట్ చేయండి అధ్యక్ష, ప్లీజ్ దయచేసి అధ్యక్ష. గాంధీ విగ్రహం కడతాన్నారు అధ్యక్ష, నేను సంతోషపడతా అధ్యక్ష. ఐఎమ్ ఎ గాంధీయన్, ఐఎమ్ ఎ నెహ్రూయన్, ఐ బిలీవ్ ఇన్ దెమ్.
కానీ అధ్యక్ష గాంధీ విగ్రహం కడుతున్నారు, సంతోషం. ఇల్లు కూల్చాలన్న అధ్యక్ష గాంధీ విగ్రహానికి? 16,000 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతా బ్యూటిఫికేషన్ చేయడం కోసం ప్రాజెక్ట్ తయారు చేసి పెడితే డిపిఆర్ లేదు, డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. డిపిఆర్ లేదు, డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ అడాసిటీ అధ్యక్ష ఇది? ఇంకొక మాట అధ్యక్ష, దయాకరణ నువ్వు ఆగవేదరా, నువ్వు ఆగా, నువ్వు వినాలి అంబేద్కర్ రైటు. నేను చెప్పే మాట గుండెతో వినాలి నువ్వు. Please. అధ్యక్ష 30 సెకండ్ అధ్యక్ష. Please. Conclude చేయండి. అధ్యక్ష గాంధీ గారి విగ్రహాన్ని ఇండ్లు కూల్చి నిర్మిస్తా అంటున్నారు. వాళ్ళ ఔచిత్యం, వాళ్ళ విఘ్నత, వాళ్ళ దేవుళ్ళు, రాజులు, వాళ్ళు ఏమైనా చేసుకునేయండి. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష 165 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఏం పాపం చేసింది అధ్యక్ష? వాట్ సిన్ దట్ అంబేద్కర్ స్టాచ్యూ హెస్ కమిటెడ్ అధ్యక్ష? ఇట్స్ షేమ్ ఆన్ ఆల్ ఆఫ్ us. అందరికి సిగ్గుపడాలి మనం. ఏ రాజ్యాంగం రాస్తే ఇవాళ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కూర్చున్న మనం ఇవాళ ఆ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని లాక్ చేసి పెడతాడు రేవంత్ రెడ్డి గారు, జస్ట్ బికాస్ ఇట్ వాస్ బిల్ట్ బై కేసీఆర్. ఏం అన్యాయం అధ్యక్ష ఇది? వీళ్ళకు జాతి వీరుల పైన గౌరవం ఉందా? జాతి 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 ప్రొటెక్షన్ రాండే. Please. Please. Please conclude. అధ్యక్ష Please conclude. Please conclude. రవీంద్రరావు గారు. అధ్యక్ష Please. అన్న Please conclude. అధ్యక్ష నాదొక సబ్మిషన్ ఏంటంటే అధ్యక్ష, బాపు మీద ప్రేమ ఉందంటున్నారు అధ్యక్ష. మీరు కూడా ఎంక్వైరీ చేయించండి అధ్యక్ష. నేను తప్పు మాట్లాడితే నన్ను దండించండి అధ్యక్ష. బాపు ఘాట్ ఉంది కదా అధ్యక్ష లంగరౌజ్లో. అధ్యక్ష డూ యూ నో ఐ వాజ్ అస్టానిష్డ్ అదర్ డే అధ్యక్ష. నేను మన దీక్ష చేద్దాం బాపు ఘాట్లో అని చెప్పని నేను అక్కడ ఎవరికో ఫోన్ చేసిన అధ్యక్ష. టుడే బాపు ఘాట్ ఈజ్ నాట్ మెయింటైన్డ్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. ఒక ఎన్జిఓకి ఇచ్చేసింది అధ్యక్ష. అది పేరు మర్చిపోయినా, ప్రైవేట్ ఎన్జిఓకి ఇచ్చింది అధ్యక్ష. ఇది బాపు మీద వీళ్ళకున్న ప్రేమ అధ్యక్ష. ఫ్యూచర్ సిటీ అంటారు, 1,00,000 కోట్ల మూసీ ప్రాజెక్ట్ అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బాపు ఘాట్, ఇట్ హెస్ బీన్ హ్యాండ్ ఓవర్ టు ఎన్ ఎన్జిఓ ఫర్ మెయింటైనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ అధ్యక్ష. అండ్ దే హ్యాడ్ ద అడాసిటీ టు క్లోజ్ డౌన్ ది అంబేద్కర్ స్టాచ్యూ అధ్యక్ష. ఇంకొక 30 మాట చెప్తున్నా అధ్యక్ష ఒక మాట మనం అందరం కలిసిపోదాం అధ్యక్ష. మీరు సభాసంగం వేయండి అధ్యక్ష ఒక చిన్న సబ్మిషన్. దయాకర్ భాయ్ ఎందుకే అనో పబ్లిక్ అంతా చూస్తున్నారు. నువ్వు అంబేద్కర్ రైట్ అట్లా మాట్లాడకు, నువ్వు ఆక కుసా. నువ్వు అంబేద్కర్ రైట్ నువ్వు అట్లా మాట్లాడకు, నువ్వు ధర్మంగా ఉండాలి. నువ్వు కూర్చో. ఇక నువ్వు అంబేద్కర్ రైట్ అధ్యక్ష నార్సింగి దగ్గర అధ్యక్ష ఆదిత్య కన్స్ట్రక్షన్ దగ్గర ఉంటుంది అధ్యక్ష. పేదోళ్ల 10-20 వేల ఇళ్లు మూసీ నది పేరు మీద కూల్చడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ ప్రభుత్వం బడాబాబులు కడుతున్నటువంటి ఒక పెద్ద పెద్ద భవంతులను కూల్చడానికి మాత్రం బఫర్ జోన్ లేదు, నాలాలు లేవు, మూసీలు లేవు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఏం ఆమ్యామ్యాలు అధ్యక్ష ఇవి? వాట్ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ అధ్యక్ష? ఎవడన్నా కూల్చు నువ్వు? నీకు దమ్ము లేదా? నీకు ధైర్యం లేదా? ధైర్యం లేదా? కూల్చు నువ్వు కూల్చు తప్పు చేస్తే. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష నేను తప్పు చేస్తే కూడా దండించాలి అధ్యక్ష. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గవర్నెన్స్. నేను తప్పు చేస్తే పొన్నవన నాకు దగ్గర అని చెప్పని రేపు పొద్దుగాల నూకుంటాడా? శిక్షించాలా? నేను పర్మిషన్ ఇస్తూ ఊకుంటారా? ఒక్కొక్కరిని కూల్చండి అధ్యక్ష. నేను బీసీ పెట్టాను అధ్యక్ష. ఫండమెంటల్లీ ఐ బిలీవ్ ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ పూలే అధ్యక్ష. వెన్ దే టాక్ట్ అబౌట్ 42% ఆఫ్ రిజర్వేషన్ అధ్యక్ష, ఇట్స్ మాకరీ అధ్యక్ష. కత్తులు కడుపులో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అధ్యక్ష. గుండెలో కడుపులో రక్తం మసులుతుంది అధ్యక్ష. 2 సంవత్సరాల పాటు అధ్యక్ష 200 కోట్ల రూపాయలు అధ్యక్ష. 2 లక్షల మంది ఉద్యోగులు అధ్యక్ష. ఇక 42%, అగ 42%, ఇక 42%, అగ 42% అని చెప్పని మభ్యపెట్టి ఆఖరికి జీవో 9 పైన హైకోర్టులో కేసు ఉండగా, కొట్లాడటానికి వెసులుబాటు ఉండగా, వాళ్ళ ప్రైవేట్ కేసుల కోసం లూత్రాలు, సింగ్వీలు, పింగ్వీలు ఎవరెవరో వచ్చి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండగా, బీసీల నోట్లో మన్ను కొట్టేటువంటి రీతిలో జీవో 46 పట్టుకొచ్చి మా రిజర్వేషన్ రాకుండా చేసిండ్రు. ఇవి బికమ్ లాఫింగ్ స్టాక్.
రేవంత్ గౌడ్ గారు అయిరి, రేవంత్ రెడ్డి గారు, రేవంత్ యాదవ్ గారు అయిరి, రేవంత్ ముదిరాజ్ గారు అయిరి. ప్లీజ్. అధ్యక్ష 42% రిజర్వేషన్ సంబంధించిన జీవో 9 తెచ్చిన మాట వాస్తవమే. నేను ఇవాళ కూడా గౌరవ సభ్యుడు, వారు కూడా బలహీన వర్గాల పక్షపాతి, దీన్ని కాదంటలేదు. కానీ ప్రభుత్వం దగ్గర ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఏముందో న్యాయపరంగా ఆ గావ్లీ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఇప్పటికి కూడా మేము సిన్సియర్గా ఉన్నాం. 42% మీరు ఇంకా ఆర్థిక పరంగా బలహీన వర్గాలకు చేయాలని అడగడం న్యాయం ఉంటుంది. లేదా 42% బలహీన వర్గాల ఒకవేళ రిజర్వేషన్కు సంబంధించిన చట్టం ఆమోదించకపోతే నిధులు కేటాయించమని అడగండి. కానీ మీరు దానికి యాక్సెప్టెన్సే లేదన్నట్టుగా సర్వేలో కూడా పార్టిసిపేట్ కాకుండా మీరు దాన్ని విమర్శిస్తే తప్పవుతుంది అధ్యక్ష. అందుకని మళ్ళీ చెప్తాను, చట్టబద్ధత అంటే ఎట్లా చట్టబద్ధత చేసినామో, చట్టంలో చర్చ చేసినామో, గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది. వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి రమ్మంటే రాలే వీళ్ళు. మేము మరొకసారి కూడా చెప్తా ఉన్నా, మా పార్టీ బలైన వర్గాలు సామాజిక న్యాయానికి ఛాంపియను. మా దగ్గర పార్టీ అధ్యక్షుడు ఒకరుంటే ముఖ్యమంత్రి ఒకరు, ఉప ముఖ్యమంత్రి ఒకరు, ఐదాగా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీలాగా ఒకరికే సంబంధించినటువంటి ఒక వ్యవస్థకృతంగా కూడా లేదు అనే మాట నేను సందర్భంగా మనవి చేస్తూ, దయచేసి మరొకసారి 42% సంబంధించినటువంటి రాజకీయ పరంగా కాకుండా సభలు రెండు కూడా సంఘటితమై కేంద్రం మీద ఒత్తిడి తేవడానికో, చట్టంలో సవరణలు తేవడానికో ఇయ్యాల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. బలహీన వర్గాలు 42% రావడానికి కొరకు బలహీన వర్గాల శాఖ మంత్రి కట్టుబడి ఉండాలని మాట మనవి చేస్తాను సభ్యునికి. ప్లీజ్ కంప్లీట్. అధ్యక్ష ఒక 30 సెకండ్ అధ్యక్ష. అధ్యక్ష నేను పొన్నం ప్రభాకర్ గారి యొక్క చిత్తశుద్ధిని నేను తప్పుపడతలే అధ్యక్ష. ద మెథడ్, ద ప్రాసెస్ దట్ దే హావ్ అడాప్టెడ్ ఆర్ దేర్ చీఫ్ మినిస్టర్ హస్ అడాప్టెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, కేసీఆర్ గారు ఒక అసాధ్యమైన ఒక పనిని సుసాధ్యం చేసే విధంగా ఆయన నెత్తి మీద పెట్టుకుని తెలంగాణ సాధన కోసం ముందుకెళ్ళిన అధ్యక్ష. మీకు కూడా తెలుసు అధ్యక్ష, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు పోయి వాళ్ళకి దండం పెట్టి తెలంగాణ ఎందుకు అవసరం అని ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను అన్న యూ షుడ్ లిసన్, నీకు సూచన కావాలన్నా నేను చెప్తున్నా, నీకు సూచన చెప్తున్నా ఇనా. రేపు రేవంత్ రెడ్డి గారిని కన్విన్స్ చేయొచ్చు నువ్వు ఇనా. కేసీఆర్ గారు అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి ఒక నేషనల్ కన్సెన్సస్ పట్టుకొచ్చి మొత్తం తెలంగాణ ప్రజలను క్షేత్రస్థాయిలో ఉద్యమానికి స్వీకారం చుడుతూనే జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి అధికారంలో ఉన్న పార్టీలందరినీ ఒప్పించి ఆ బిల్లు పాస్ అయ్యేందుకు తోడ్పడ్డాడు. అన్న యూ లిసన్ టు మీ నో ప్లీజ్. నో, వై డోంట్ యు లిసన్ ప్లీజ్? ఐఎమ్ గివింగ్ ఏ సొల్యూషన్ టు యూ. వై డోంట్ యు లిసన్ ప్లీజ్? అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏం చేసి ఉండ, ఇట్స్ నేషనల్ ఇష్యూ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 45% ఇంకొక పక్క రాష్ట్రం అడుగుతుంది, ఆ రాష్ట్రం అడుగుతుంది, ఈ రాష్ట్రం అడుగుతుంది. కాబట్టి వీళ్ళు ఇండియా బ్లాక్ అధ్యక్ష. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అధ్యక్ష. వీళ్ళు జంతర్ మంతర దీక్షలు పెడితేనే ఆయన రాలేదు. పార్లమెంట్లో ఒక్కసారి కూడా దాన్ని లేవనెత్తలేదు అధ్యక్ష. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ డెలిగేషన్ తీసుకోలేదు అధ్యక్ష. వీళ్ళు ఏదైతే లెజిటమసీగా లీగల్గా చేసే ప్రయత్నాలు ఏమీ చేయకుండా కేవలం జంతర్ మంతర దీక్ష, పాల ప్యాకెట్ బ్యాచ్గాళ్లతోటి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, దాంతో చేసి ఆఖరికి జీవో 9 తుంగలో దొక్కి 46 పట్టుకొచ్చింది. ఇట్స్ గ్రాండ్ బిట్రేయల్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సెకండ్ పాయింట్ అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, పొన్నమన్న సమాధానం చెప్పాలా, మీరు కోపం పడకుండా చెప్పు నా మీద. సిపెక్ సర్వే చేసింది అధ్యక్ష. ఎవరి పైసలు అధ్యక్ష అవి? మనందరి పైసలు, ప్రజల పైసలు అధ్యక్ష. దాంట్లో బీసీల పైసలు కూడా 50% మంది ప్రజల పైసలు ఉన్నాయి. వాట్ ఈస్ ఇట్ ప్రివెంటింగ్ దిస్ గవర్నమెంట్ టు డైవర్స్ దట్ రిపోర్ట్ అధ్యక్ష? భూసాని వెంకటేశ్వరరావు కమిటీ రిపోర్ట్ ఎక్కడుంది అధ్యక్ష? జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ ఎక్కడుంది అధ్యక్ష? వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడుంది అధ్యక్ష? సిపెక్ డేటా వై ఇస్ ఇట్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ అధ్యక్ష? పారదర్శకత అంటారు, ప్రజాపాలన అంటారు. నేను ఆర్టీఏలో చీఫ్ సెక్రటరీ లెటర్ రాసిన అధ్యక్ష. అమ్మ డేటా మాకని ఊరు మేము ప్రజాప్రతినిధులం కదా అని చెప్పానంటే అది బిలం, బ్లాక్ హోల్. మేము అధికారులకు లెటర్ రాస్తే బ్లాక్ హోల్, రిప్లై రావు. కృష్ణ బిలమా? కృష్ణ బిలం అట, అందులో పడిపోతుంది. ఏం ఇబ్బంది వస్తుంది ప్రభుత్వానికి? గత ప్రభుత్వం ఎస్కేసి సర్వే చేసిండ్రు, దాన్ని పాలసీ విధానాల కోసం వినియోగించుకున్నారు. అది బయట పెట్టాలని చెప్పని గత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టినట్టు ఒక పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కులగణన చేసినామని చెప్పని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పుడు ఆ రిపోర్ట్ని ఎందుకు బహిర్గతం చేయరు? డూ ఐ హ్యావ్ నో రైట్ టు నో మై ఓన్ పీపుల్ డేటా? నా ప్రజల డేటా నేను తెలుసుకునే హక్కు నాకు లేదా? ఆఖరికి మీకు టేబుల్ చేసిండ్రా అధ్యక్ష? అసెంబ్లీలో టేబుల్ చేసిండ్రా? కౌన్సిల్లో టేబుల్ చేసిండ్రా అధ్యక్ష? ఏం కాన్ఫిడెన్షియల్ ఏంటి అధ్యక్ష? నాకు అర్థం కాదంలో. ఎందుకు అంటే మా తీర్మార్ మల్లన్న ఉన్నాడు ఇక్కడ, మా అన్న. ఆయన ఒకసారి అన్నాడు, ఆ సర్వే జరుగుతున్న తరుణంలో పాపం ఆ సర్వే చించేసి రిజల్ట్ చింపేసి అన్నాడు, ఈ బంజారాయిల్ జూబ్లీహిల్స్లో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్సీ వారు అప్పుడు, ఇప్పుడు కూడా అనుకుంటా,
ఇంట్లో కూర్చొని మొత్తం బీసీల సంఖ్య తగ్గించిండ్రు, ఇంకెవరిదో పెంచిండ్రు అని చెప్పినారు. ఇటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీ సత్యాన్ని బహిర్గతం చేసుకోవడం కోసమైనా, బీసీల ఆకాంక్షలను సఫలీకృతం చేయడం కోసమైనా ఎందుకు ఆ రిపోర్ట్ను బయట పెట్టారు? హూ ఇస్ ప్రివెంటింగ్ యూ? అధ్యక్ష, ఇది ఫీ రియంబర్స్మెంట్ 10,000 కోట్ల అధ్యక్ష. పిల్లలు ఆత్మనిర్భరత భావంతో ఉన్నారు అధ్యక్ష. కాలేజీలు ఉన్నారు, డబ్బులు ఉన్నారు, వాళ్ళ ముచ్చిన వేరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. Conclude. చేస్తా అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇది బీసీల పంచాయత్ అధ్యక్ష, ఎంబీసీ సపరేట్ మినిస్ట్రీ అన్నారు అధ్యక్ష. కేటగరైజేషన్ అధ్యక్ష, ఇది ఒక పెద్ద తమాషా అధ్యక్ష. కేటగరైజేషన్, వర్గీకరణ చేస్తా అని చెప్పిండ్రు. 130 కులాలలో 100 కులాలకు ఇప్పటి వరకు కూడా వార్డు మెంబర్ కాలేదు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొన్న మేము అందరం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో గతంలో. ఇవాళ వాళ్ళకి న్యాయం చేయడం కోసం అని చెప్పని నువ్వు కేటగరైజేషన్ బీసీ డిక్లరేషన్లో పెట్టిన తర్వాత నువ్వు అదే జీవో 46తో ఎలక్షన్ జరిపితే మాత్రం why is that you could not do categorization? Is it not a betrayal of MBCs? Is it not a betrayal of nomadic tribes? ఎంత న్యాయం అవుతుంది? ఇంకోటి అధ్యక్ష, అధ్యక్ష అరే ఓపిక ఉండేవి ఏమన్నా మధ్య తర్వాత కలిసి చాదావుదామే ఇద్దరు కలిసి చిరానికి ఉండి ఆడ మాట్లాడు. చాదావుదాం, నీలపరవే చాదావుదాం మళ్ళా, నో ప్రాబ్లం. అన్న సార్ ఒక మాట సార్, వీళ్ళు ట్రైఫర్కేషన్ గురించి మరి గవర్నర్ గారు మాట్లాడింది అధ్యక్ష. జిహెచ్ఎంసీ ట్రైఫర్కేషన్ గురించి లాస్ట్ సెషన్లో మీరు యూఆర్ సో కైండ్ ఇనఫ్, మాకు మంచి టైం ఇచ్చిండ్రు, మేము అందులో జరిగిన తప్పులు ఒప్పులు చెప్పినాం అధ్యక్ష, సూచనలు ఇచ్చినాం అధ్యక్ష. ఇష్టం వచ్చినట్టుగా డిలిమిటేషన్ చేసిండ్రు, వార్డులు ఓ చిన్నది ఒకటి పెద్దది, సంఖ్య ఎక్కువ సంఖ్య దగ్గర చేసిండ్రు, సరే బుల్డోజ్ చేసి పడేసిండ్రు. సికింద్రాబాద్ మీద గంత కోపం ఏంది అధ్యక్ష? చెప్పుకోవడానికి రిథమిక్గా అధ్యక్ష, సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆ సికింద్రాబాద్ మల్కాజిర్ అని చెప్పని చేసి పడేసింది అధ్యక్ష. పాపం అడిగినందుకు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసులు పెట్టి ఆయన ఇలా కోట్ల చుట్టూ చెప్తున్నారు అధ్యక్ష. ప్లీజ్. అది ఇంకోటి అధ్యక్ష, ఇంకో అధ్యక్ష ఇంకో విషయం చెప్తా అధ్యక్ష. చెప్తాడు. పెట్టే పేరు మల్కాజ్గిరి మేము పెట్టలే, ఇవాళ మీరు కదా పెట్టిన పేర్లు అన్నీ. సికింద్రాబాద్ పెట్టక మేము వద్దనమా? జిల్లాలు చేయక 33 జిల్లాలు చేయక సికింద్రాబాద్ జిల్లా ఎందుకు చేయలేదో ముందు అరే ఇది న్యాయం అధ్యక్ష? మీరు అట్లా మాట్లాడితే మీరు సికింద్రాబాద్ ఆనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకులే అన్నారని గౌరవ మాజీ సభ్యురాలు అన్న మాట మీరు మాకు మీ అందరు గుర్తు చేస్తారు. దయచేసి రాజకీయం ఇప్పుడు మీరు గవర్నర్ గారి ప్రసంగాన్ని స్పీచ్ ఇస్తున్నారు, ఇవి మాట్లాడారు కానీ సికింద్రాబాద్ గౌరవ కక్ష ఉన్నట్టుగా బరాబర్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలే. సికింద్రాబాద్ అంటే కూడా అత్యంత గౌరవము. దానికి సంబంధించిన విషయంలో లష్కర్ అనేటువంటి పదవి లోపల మీరు కదా ఉపయోగించకుండా మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి సైబరాబాద్ అని పేరు పెట్టింది ఎవరు? రాచకొండ పెట్టింది ఎవరు? మేమా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. మహిళల విషయంలో అధ్యక్ష 6 గ్యారంటీస్ చట్టబద్ధం అయిపోయినాయి, మేము మొత్తం అమలు చేసినామని చెప్పని గవర్నర్ గారితో మాట్లాడిపించింది అధ్యక్ష. 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పని మహిళలు ఇంకా కూడా ఆబగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్న అధ్యక్ష. మేము ఉచిత బస్సు ఇచ్చిండ్రు అంటున్నాం, మేము కూడా చప్పట్లు కొడతాం. ఆ ఉచిత బస్సు వల్ల జరుగుతున్నట్టు విపత్కర పరిణామాలను అడ్రస్ చేయలేకుండా ఈ ప్రభుత్వం వైఫల్యానికి గురవుతున్న విషయాన్ని కూడా దయచేసి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, whenever you make నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ అధ్యక్ష, whenever you make a policy there is something called consequential thinking. ఒక విధానం పట్టుకొస్తే ఆ విధానం వల్ల వచ్చే పర్యవసనాలను ఆలోచించి చట్టాన్ని పట్టుకురావాలి అధ్యక్ష. దాన్ని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ నో అదర్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఎమినేట్. ఆటో కార్మికులు చనిపోతుండ్రు అధ్యక్ష, చనిపోయిండ్రు అధ్యక్ష. 12,000 రూపాయలు ఇస్తాను అధ్యక్ష, వాళ్ళని పట్టించుకుని దాఖలాలు లేవు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆగవే, ఇంత ఓపిక ఆగవే. తులం బంగారం ఈ ముచ్చట మాట్లాడు జరా, తులం బంగారం ముచ్చట మాట్లాడవే జరా, ఆగో. ఎందుకు అట్లా ఆడోళ్ళే పాప చెల్లమ్మ కొడుతుంది నిన్ను. ఇట్లా నేను ఆడోళ్ళ గురించి మాట్లాడిస్తలేను. నేను ఇవాళ మహిళల అధ్యక్ష కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా, పెళ్లి పోస్ట్పోన్ చేసుకొని నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నమ్మి పాపం ఓట్లేసిండ్రు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంది అధ్యక్ష? ఇవాళ అధ్యక్ష ఇంకొక అధ్యక్ష ఇచ్చే సోషల్ ప్రాబ్లం అంటే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష ఒక సోషల్ ప్రాబ్లం చెప్తున్నా అధ్యక్ష. మీరు పేదింటి మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకుంటారు అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి పథకం అధ్యక్ష కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన నాడు పేదింటి బిడ్డ పెళ్లి చేసినప్పుడు తండ్రి భూములు అమ్మొద్దు, ఇల్లు అమ్మొద్దు అని చెప్పని ఆ పథకాన్ని ప్రవేశపెట్టిండు. దానికి తులం బంగారం ఇస్తాను, నువ్వు అది ఇవ్వట్లేవు. ముఖ్యంగా అధ్యక్ష ఇంకొక పాయింట్ అధ్యక్ష, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినట్టు కేసీఆర్ కిట్ అధ్యక్ష
టుడే అన్ యావరేజ్ ఉమెన్, ఒక ట్రైబల్ కావచ్చు, ఒక దళిత్ కావచ్చు, వాళ్ళకి వాళ్ళ మాల్ న్యూట్రిషన్లో ఉంటారు అధ్యక్ష. ప్రెగ్నెంట్ అయినట్టయితే రకరకాల ఇబ్బందులకు గురవుతారని చెప్పని వాళ్లకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని చెప్పని, పుట్టిన బిడ్డను ఆదుకోవడం కోసం అని చెప్పని కేసీఆర్ కిట్ అని చెప్పని వాళ్ళకి అవన్నీ ఇచ్చింది అధ్యక్ష. ఆయన మానవతా దృక్కోణంతో దాన్ని ఎందుకు బంద్ చేస్తారు అధ్యక్ష మీరు? పేద మహిళలు ఆరోగ్యంతో ప్రసవించొద్దు అధ్యక్ష? పేదింటి బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండొద్దు అధ్యక్ష? తెలంగాణ రైజింగ్లో పేదోళ్ళు భాగం కావద్దు అధ్యక్ష? మహిళలు భాగం కావద్దు అధ్యక్ష? కంక్లూడ్ అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, వాట్ ఐ ఫెల్ట్ వెరీ అనాయిడ్ అధ్యక్ష, రెడిక్యులస్ అధ్యక్ష, మిస్ వరల్డ్ అని చెప్పని కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష. మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష. నేను ఐ వాంట్ టు టెల్ యూ అధ్యక్ష, ఇఫ్ ఐ వర్ టు బి సిట్టింగ్ ద అదర్ సైడ్ దేర్, నేను ఆ కొస కనుక నేను కూర్చొని ఉంటే, లేదు బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ కొస కూర్చొని ఉంటే, ఆ కంప్లైంట్ వచ్చిన రెండో క్షణంలో ప్రాబబ్లీ అన్ ఎంక్వైరీ అట్లీస్ట్ వుడ్ హ్యావ్ బీన్ లాంచ్డ్. మిస్ వరల్డ్, Miss Britain, Milla Meghi made such a serious allegations against the government and the organizers. ఆ అమ్మాయిని వ్యభిచారిగా చూసిండ్రు, నన్ను నానా రకాలుగా మొలస్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని భయానికి ఇక్కడి నుంచి పారిపోయి బ్రిటన్ నుండి తను మాట్లాడితే, ఏం దేశం అధ్యక్ష ఇది? ఏం రాష్ట్రం అధ్యక్ష ఇది? ఏం షీ టీమ్స్ అధ్యక్ష ఇవి? కెన్ దిస్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఈవెన్ ద హ్యుమానిటీ అండ్ సెన్సిటివిటీ టు అట్లీస్ట్ లాంచ్ ఎన్ ఎంక్వైరీ? ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి ఒక లేడీ ఈ రాష్ట్ర ప్రతిష్టను ప్లీజ్ ఎంక్వైరీ చేయబ్బా, ఎవరైతే ఎంక్వైరీ చేయండి. అధ్యక్ష వాళ్ళకి లేవద్దని అట్లా ఎందుకు అధ్యక్ష అట్లా లేస్తే ఎట్లా అధ్యక్ష? నేను అడిగానంటే తప్పు ఉంటే చెప్పమని చెప్పండి అధ్యక్ష. నేను అడిగేదాన్ని తప్పుంటే అధ్యక్ష. మహిళలను కాపాడాలి అధ్యక్ష. పాపం వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు అధ్యక్ష. అధ్యక్ష ఉద్యోగుల విషయం అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష ప్లీజ్ ఐ బెగ్ నో కంక్లూడ్ ఇట్ వాళ్ళని కూర్చోబెట్టిన అధ్యక్ష. ఎందుకట్లా ఎగిరి పడుతుంది అధ్యక్ష? ప్లీజ్ కంక్లూడ్ ఇట్ అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ఉద్యోగులకు మీరు అధికారంలోకి వచ్చినట్టు ఒక ఫస్ట్ మినిట్లో మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఏం బ్రహ్మరాక్షసి ముఖ్య ప్రభుత్వాన్ని అడ్డుకుంటుంది? ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ని అమలు చేయడానికి ఏం ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు ఇంకా సిపిఎస్ని కొనసాగిస్తుందో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. పోలీసు ఉద్యోగుల గురించి మాట్లాడింది అధ్యక్ష. నిన్న పోలీసు ఉద్యోగులకు మేము ఇది చేస్తున్నాం అని చెప్పని, ఇవాళ పోలీసు ఉద్యోగులు కూడా ఆరోగ్య భద్రత పేరు మీద వాళ్ళకు ఉన్నట్టు నిధి సరిపోక వాళ్ళు ఇవాళ బిచ్చం ఎత్తుకుంటే రోడ్ల మీద తిరుగుతుంటారు అధ్యక్ష. ఇది ఒక